దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఒక జీవుడికి ఎంతో కాలం ఎంతో కష్టపడితే ఎన్నో మంచి పనులు చేస్తే తప్ప మనిషిగా పుట్టడం అనేది తటస్థించదు. మానవ శరీరం లభించడం చాలా కష్టతరమైనటువంటి ఒక ఫలితం. ఎందుకు లభించింది మానవ శరీరం అనే దాని మీద పరిశీలన చేసి చెప్పిన మన పెద్దలు ఈ జీవుడికి మళ్ళీ ఈ చక్రంలోకి రాకుండా ఉండేట్టు చేసుకోవడం కోసం ఏర్పడింది ఇది. మళ్ళీ ఇంకొకసారి ఈ కర్మ బంధంలో ఇరుక్కోకుండా ఉండడం కోసం ఏర్పడ్డది మానవ జన్మ. దీన్ని దానికి తగ్గట్టుగా వాడుకోవాలి. ఆ రకమైనటువంటి స్థితిలో వీడు పని చేసి ఇందులోంచి కనుక వీడు సిద్ధుడైతే జన్మ సఫలమైంది అని అంటాం. లేదు అంటే ఆ జన్మ మళ్ళీ వ్యర్థమైంది, మళ్ళీ ఇంకొక జన్మ, ఏ జన్మ మనకి తెలియదు, ఎక్కడికి పెడతామో తెలియదు. ఇది వేదం చెప్పింది. ఇహ చేదవేదీత్ అధ సత్యమస్తి నచేదిహా వేదీత్ మహతి వినష్టి. ఇక్కడ ఉండగా నువ్వు చేయవలసిన పని చేస్తే ఎంతో మంచిది. అధ సత్యమస్తి. లేదు ఇక్కడ నువ్వు చేయవలసింది చెయ్యలేకపోయావు, తెలుసుకోవాల్సింది తెలుసుకోలేకపోయావు. మహతి వినష్టి. ఘోరమైనటువంటి నష్టం జరిగినట్టే లెక్క. ఎంతోమంది మనం చూస్తుంటాం, రోజు వస్తుంటారు పోతుంటారు ఈ జన్మల్లోకి. ఎంతమంది జన్మ యొక్క ప్రయోజనాన్ని పొందేటట్టుగా వాళ్ళు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించగలుగుతారు అనేది మనకు తెలియదు. ఏమిటి కర్తవ్యాన్ని నిర్వహించడం అనంటే, తనని ఇందులోకి తెచ్చిన వాడెవడు, ఇది గుర్తించాలి. ఇందులోకి వచ్చినప్పుడు తాను చేసే పనిని ఎలా చేయాలి, ఇది తనకి తెలియాలి. అంటే తను ఈ చేసేటటువంటి పని మీద నేను చేస్తున్నాననేటటువంటి భావన కానీ, నా వల్లే జరుగుతోంది ఇది అనేటటువంటి దురభిమానం కానీ, దీనివల్ల జరిగేటటువంటి ఫలితం అంతా కూడా నాకే కావాలి అని అంతటికీ చెందాల్సినటువంటి ఫలితాన్ని ఒక్కచోటకి తెచ్చుకునేటువంటి సంకుచితత్వం అంటాం దాన్ని. అలాంటిది లేకుండా ఉండగలిగితే అదే మంచిగా పనిచేయడం. చేసిన ప్రతి పని భగవంతుడికి అది చెందినది అవుతుందన్నమాట. మనిషికి అలా తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానం ఉంది.
తెలిసిన దాన్ని, ఆ జ్ఞానాన్ని చక్కగా పండనిచ్చి దానిని ప్రేమమయంగా మార్చి, అది భగవంతుడి విషయంలో సాగేది కనుక దానిని భక్తిగా కనుక చేసుకోగలిగితే, అది భగవంతుణ్ణి ఎప్పుడూ మనలో ఉండేట్టుగా, మనం వానితో ఉండగలిగేట్టుగా తయారు చేయగలిగితే దానికి ఉపాసన అని పేరు, దానికి ధ్యానము అని పేరు, వేదనము అని పేరు, స్మృతి, ఇవన్నీ దానికే పేర్లు. అయితే మనకి ఇవి సాధనాలు అవుతాయి భగవంతుణ్ణి మనలో ఉండేటటువంటి భగవంతుణ్ణి మన అవరోధాలన్నీ తొలగించి తిరిగి మళ్ళీ ఇందులో పడకుండా ఉండేట్టుగా చేయగలిగే అంత అనుగ్రహం ఆయన మన యందు చూపించాలి అని అన్నట్టయితే దానికి మనం చేయవలసింది కూడా కొంత ఉంటుంది కదా. అది కూడా మనకి వేదాలు చెప్పాయి. కానీ గతంలో అక్కడక్కడ ఉండేటటువంటి విషయాల్ని ఒక చోటకి తెచ్చి క్రోడీకరించి వాటికి ఒక వాక్య తాత్పర్యాన్ని నిర్ణయం చేసి అది మనకు అందేటట్టు చూస్తాడనమాట. ఇది భగవంతుడు చేసే పని. ఇందాక మనం అనుకున్నామే, మనం ఏదైనా ఒక తెలివి కలిగి ఒక పని చేస్తూ ఉండేటప్పుడు ఆ వెనకాతలు ఉండేటటువంటి తెలివికే జ్ఞానము అని పేరు పెట్టారు. జ్ఞానము. ఈ తెలివితోటి చేసేటటువంటి పనికి కర్మ, ఆచరణము అని పేరు పెట్టారు. జ్ఞానము వెనకాతల ఉండి నడిపిస్తే సాగేటటువంటి కర్మ అనుష్ఠానాన్ని నువ్వే కనుక అవలంబించినట్లయితే వాడికి మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి లోకాల్లోకి రావాల్సిన అవసరం ఉండదు. ప్రేత్య అస్మాత్ లోకాత్ అమృతా భవంతి. అలాంటి వ్యక్తులు అస్మాత్ లోకాత్ ప్రేత్య, ఈ దేహాల్లోంచి, ఈ దేహాలకి కారణమైనటువంటి ఈ ప్రకృతిలోంచి, ఈ కర్మబంధంలోంచి వాడు బయటకు వచ్చి అమృతా భవంతి, తిరిగి మళ్ళీ ఇలాంటి దాంట్లోకి రానవసరం లేనటువంటి అతి ఉత్తమ ఆనందాన్నిచ్చే స్థానమేదో దానిని పొందుతాడు. ఇది మనకి భరోసా ఇచ్చింది వేదం. ఇది ఎలా తేలింది, ఇది ఎలా ఉండాలి అనేది దీన్నే మన ఆచార్యులు భగవద్ రామానుజ ఆచార్య స్వామి వేదాల్లో ఎక్కడెక్కడ ఏ విశేషణాలు చెప్పారో వాటన్నిటినీ జాగ్రత్తగా సేకరించి ఒక చోట కూర్చిపెట్టారు. దానికే భక్తి అని పేరు పెట్టారు. ఆ కూర్చినటువంటి కూర్పులో ఏమేమిటి చెప్పారు? వేదనము, తెలుసుకొనుట, ఇది కూడా భగవంతుని మనకి లభింపచేసే సాధనం అని కొన్ని మంత్రాలు చెప్పాయి. తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి, ఇలా తెలుసుకున్నవాడు అమృతత్వాన్ని పొందును అంటే తెలుసుకొనుట ఒకటి తెలిసింది. అయితే అది ఉత్త తెలివా, కేవలం ఇప్పుడు మనకు కూడా తెలిసినట్టుగా తెలియడమా అంటే కాదు. మరి ఎలాంటి తెలివి కావాలి? నిన్ను వాని సమీపానికి చేర్చగలిగేటటువంటి తెలివి కావాలి. ఆ సమీపానికి చేర్చడం అంటే ఉపాసీత. ఉపాసీత, ఇలా ఉపాసన చేయుడి అని మనకి చెప్తుంది కొన్ని చోట్ల మన వేదం. ఎక్కడెక్కడైతే అలా చేయమని చెప్పిందో దాన్ని జాగ్రత్తగా పికప్ చేసుకున్నారు. అదంతా మొత్తం ఒక రకమైనటువంటి నిన్ను భగవత్ సన్నిధానానికి చేర్చే ప్రక్రియ. దానికి ఉపాసనము అని పేరు పెట్టారు. వేదనము, ఆ వేదనం ఉపాసనాత్మకం కావాలి. అంటే నేను వాడి దగ్గర చేర్చగలిగేది కావాలి తప్ప ఉత్త తెలివి వేస్టు, అవసరం లేదు. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ అది కూడా మళ్ళీ మనకు తెలియాలి కదా. వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడిని నువ్వు భావన చేస్తే ఆ చేసిన భావనలో వాడు గోచరుడు కావాలి. లోపల గోచరుడు కావాలంటే పైన ఉండేటటువంటి పొరలన్నీ పోవాలి కదా. పోయినప్పుడే కదా మనకు అనిపించేది. పోతాయి ఆ పై పొరలన్నీ, తప్పకుండా పోతాయి. భిద్యతే హృదయ గ్రంథి. ఈ హృదయాన్ని జీవుడికి
మధ్యలో కట్టిపెట్టిన బంధం ఒకటి ఉంది, అది భిద్యతే, అది కాస్త పోతుంది. ఛిద్యంతే సర్వ సంశయా, వీడికి ఉండేటటువంటి ఇదివరకైతే రకరకాల డౌట్స్, అవును ఏ డౌట్కి సమాధానం చెప్తే అదే కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. ఒకదాన్ని ఖండిస్తే అబ్బా నిజమే కదండి ఖండించాడు అని అనిపిస్తుంది. అది ఒక్కొక్కసారి సబబ్ అని అనిపించవచ్చు. అంచేత మనకి ఉపాసన దరికి చేర్చేటటువంటిది ఏదో అది నిరంతరము లోపల నిలబడేటట్టు కావాలి. ఏదో ఒకసారి విన్నాం, తెలిసింది, వెంటనే మళ్ళీ మర్చిపోయాం కాకూడదు. దానికి ధ్యానం అని పేరు పెట్టారు. ఆ ధ్యానం దాకా వెళ్ళాలి అని అంటే వీడికి మధ్యలో ఈ సాగేటటువంటి లోపలికి ప్రయాణం ఉంటుందే, దాంట్లోంచి ఇటు అటు లాగేటటువంటివి సంశయాలు, అవి తొలగిపోవాలి. ఛిద్యంతే సర్వ సంశయా, ఎప్పుడైతే సంశయాలు తీరతాయో అప్పుడు వీడు చేసేటువంటి పని ప్రభావం చేత క్షీయంతే చాస్య కర్మాణి, ఇదివరకు వీడి మీద ఉండేటువంటి బంధకంగా ఉండేటువంటి కర్మలు ఏవేవైతే ఉన్నాయో అవి పుణ్యకర్మలు కావచ్చు, పాపకర్మలు కావచ్చు, ఏవైనా క్షీయంతే, అది క్రమంగా అవన్నీ కూడా క్షీణించిపోతాయి, నశించిపోతాయి. ఎప్పుడు తస్మిన్ దృష్టే పరావరే, పరావరే గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ధిక్కరించగలిగేటటువంటి యోగ్యత కలవాడు. లోకంలో చాలామంది పెద్దలు ఉన్నారు కదా, అలాంటి పెద్దలందరికీ కూడా ఆరాధ్యుడు, ఆ పెద్దలందరికీ ఆధారమైనటువంటి వాడు, ఆ పెద్దల ద్వారా జరిగేటువంటి వాటన్నిటిని చేయించేవాడు తానే. తస్మిన్ దృష్టే పరావరే, పరావర పరులుగా లోకంలో ప్రసిద్ధి పొంది ప్రాచుర్యం కలిగి ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా అవర క్రిందకి తగ్గించగలిగినటువంటి ప్రభావం ఏ నారాయణుడికి ఉందో అతని యొక్క ప్రభావం చేత అతని యందు నీకు ఒక దృష్టి కనుక ఏర్పడి, తస్మిన్ దృష్టే పరావరే భిద్యంతే ఛిద్యంతే క్షీయంతే, ఇవన్నీ కూడా పగిలిపోతాయి, ఇవన్నీ ధారలుగా కారిపోతాయి. అప్పుడు దాంట్లో రకరకాలైనటువంటి దోషాలు క్షీయంతే చాస్య కర్మాణి, వీడికి ఉండేటటువంటి దోషావహమైన కర్మలన్నీ కూడా క్షీయంతే. తస్మిన్ దృష్టే, వాడి యందు నీకు దృష్టి ఏర్పడితే భిద్యంతే, వీడికి ఉండేటటువంటి అడ్లన్నీ తొలగిపోతాయి. అడ్లన్నీ తొలగితే కానీ వీడికి దృష్టి ఏర్పడదు. వాని యందు దృష్టి ఏర్పడితే తస్మిన్ దృష్టే పరావరే, ఆయనని మనం ఎదురుకుండా చూస్తున్నంతగా మనలో అది నిలకడగా ఉండాలని కదా మనం అనుకున్నాం. అప్పుడు కదా వీడికి స్మృతి ధ్రువంగా సాగేది. ఇలాగా ఇప్పుడు సాగట్లేదు. ఎందుకనంటే మరి ఏం చెప్తామయ్యా, వాడికి నీ మీద అభిమానం లేదు, దానికి నీకు సాగట్లేదు అంతే. ఆయన మనకు కనిపించాలనుకున్నాడు, మనకు కనిపిస్తాడు. మనం ఆయన చూడాలనుకుంటే ఆయన మనకు కనిపించడు. ఇదొక నియమం. మళ్ళీ భగవంతుడు అనేవాడు ఎప్పుడు కూడా ఆయన మనని చూద్దామని అనుకుంటే తప్ప మనకి మరొక రకంగా ఏర్పడదు. ఇది కూడా మళ్ళీ మనకి వేదమే చెప్పాలి. అది ఎలా కాదని మీ ఇష్టమైనటువంటి చెప్పడం, ఇందులో మన ఇష్టం ఏం లేదు. ఇందులో వేదంలో అక్కడక్కడికి ఈ మంత్రాలు చెప్పాయి. ఏమని చెప్పాయి? ఆయనే చెప్పుకున్నాడు ఒక చోట, నాహం వేదైహి న తపసా న దానేన న చ ఇజ్యయా శక్యః, నేను వేదములు చదవడం వల్ల కానీ, నా తపస్సు చేయడం వల్ల కానీ, నా దానేనా దానం చేయడం వల్ల కానీ, నచ ఇజ్యయా శక్య, లేదు ఏదైనా ఇష్టు లాంటివన్నీ తయారు చేసి మేము సంపాదిస్తూ ఉంటే
అలా లభించేటటువంటి వాడు కాడు. నా దానేనా, పోనీ దానం ఇస్తామండి, ఇంత ఇచ్చేస్తాం పైసలు, తీసుకురండి కనిపించండి. ఇజ్జి అయ్యా, దానానికి లేదు, ధర్మానికి లేదు, యాగానికి లేదు, యోగానికి లేదు, దేనికి ఆయన కనిపించేవాడు కాదు. మరి దేనికి కనిపించేవాడైతే మరి ఇందాక చూడాలని ఎందుకంటే అంత హడావిడి పెడుతున్నారు. ఏమి దేనికి లభించడంటే, అంటే నీ ప్రయత్నం చేత ఇది సాధనం అనే బుద్ధితోటి నువ్వు చేసేటటువంటి దానం పనికిరాదు, నువ్వు చేసేటటువంటి ధర్మం పనికిరాదు. మరి ఇంకెలా లభించేది ఆయన? దేనికైనా అంటే నీకు నమస్కారం, వెళ్ళొస్తా మరి అంటే అలా కాదయ్యా అర్జున, నన్ను ఈ విశ్వరూపంలో చూడడానికి నువ్వేం చేసావు? ఏం చేయలేదు, అంతే. నువ్వు చేసే దానివల్ల నీకంటూ ఏం రాదు. అది నేను ఇవ్వాలి అని అనుకుంటే నీకు ఏ రకమైనటువంటి అవరోధం లేదు కూడా, నీ ప్రయత్నం ఏమీ అవసరం లేదు కూడా. ఇది మళ్ళీ ఆయనే చెప్పాడు ఆయన. కానీ ఇలాంటిది కావాలంటే, అది లోపల నిలబడాలి అంటే ఆయన మనని వరించాలి. ఇది మళ్ళీ వేదమని చెప్పింది ఒక చోట, యమేవ ఏష వృణుతే తేన లభ్య. యం ఏష వృణుతే, ఎవడిని ఈ పరమాత్మ వరించునో, తేన లభ్య, వీడి ద్వారా మాత్రమే ఆయన దొరుకుతాడు. ఇది మనకి వేదమే చెప్తోంది మనకి. అయితే మరి వీడేం చేయాలి? వాడి వరించడానికి యోగ్యంగా వీడు ఉండాలంతే. అలాంటి వాడికి మాత్రం తస్యైవ ఆత్మ వివృణుతే తను స్వాం, అలాంటి వాడికి మాత్రమే తన యొక్క నిజ స్వరూపాన్ని ఆయన చూపును. అంటే ఆయన చేత వరింపబడాలి, అంటే ఆయన ప్రీతిని పొందగలగాలి. ఆయన ప్రీతిని వీడు పొందాలి, వీడి ప్రీతిని ఆయన పొందాలి. అలాగ పొందినప్పుడు ఏమవుతుంది? వీడు చేసేటటువంటిది ఏ పని అయినప్పటికీ కూడా వీడికి బంధకం కాకుండా, వీడి మీద దోషాలు ఏర్పడకుండా, వీడిలో కలిగి జ్ఞానాన్ని పెంచి, జ్ఞానం పండుగ అయ్యి, పండు రసం ఊరేటట్టుగా తయారై, ఆస్వాదయోగ్యంగా ఎట్లా ఉంటుందో అప్పుడు వీడు ఎట్లాంటి ఆస్వాదయోగ్యమైనటువంటి స్థితిని వాడు పొందగలుగుతాడు భగవత్ సన్నిధానంలో. అంటే భగవంతుడు వీడిని వరించాలి, వీడు భగవంతుడికి వరించతగిన వ్యక్తి కావాలి. ఒకటి, భగవంతుడు మన యందు ప్రేమతోటి స్వీకరించాలి. రెండు, అది ఎప్పుడు నిలకడగా ఏకధారగా సాగాలి. వెలిగేటటువంటి దీపంలో ఒత్తి ద్వారా సాగేటటువంటి నూనె ఎప్పుడు దాంట్లో ప్రసరించడం అనేటటువంటిది ఒక క్షణం ఆగింది అంటే దానికి ముందుండే దీపం ఆరిపోయింది. ఒక క్షణం చాలు దానికి. కొంతసేపు అది ఇవ్వకపోయినా వెనక నుంచి ఆ సప్లైని నేను కాసేపు ఉంటానులేండి పర్వాలేదు అనుకుంటుందా? నో. భక్తులకి తనని తాను ఆయన చూపించుకోగలిగేటట్లుగా ఆయనకి ప్రేమపాత్రుడు వీడు కావాలి. ప్రీతితో ఏకధారగా మనస్సులో నిలిపి వాడి విషయాన్ని తెలుసుకుని, ఆ విషయంలో వీడు కనుక మరింత శ్రవణం చేస్తూ, దానినే వీడు మననం చేస్తూ, దానిని ఎదురుకుండా ఉన్నంతగా వీడు భావించగలిగితే అప్పుడు వీడికి భగవంతుని యొక్క అనుగ్రహం కలుగును. దీనికి సింపుల్ పేరు పెట్టారండి, చిన్న పేరు, భక్తి. ఇంత సాగితే దానికి భక్తి అని పేరు పెట్టారండి. అబ్బో మేము కూడా భక్తులమేనండి, ఆ ప్రసాదం త్వరగా పెడితే పుచ్చుకు అంటే మేము కూడా భక్తులమేనండి, మేము అందరినీ తోసి పారేస్తూ ముందరకు వచ్చి కూర్చుంటామండి అంటే అదే భక్తి కాదు. ఇన్ని లక్షణాలతో కూడుకుంటేనే దాని భక్తి. దానికి అందుకోసం ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు. దానికి వేదనం పేరుంది, ఉపాసన పేరుంది, స్మృతి పేరుంది, ధ్రువా స్మృతి.
అది నిలకడగా ఉండేటటువంటి స్మృతి కావాలి. దానికి దర్శనం అని పేరుంది. ఇన్ని పేర్లు కలిగినటువంటిది ఒకటే దాని పేరు. సింపుల్గా భక్తి అని అంటాం. అది కలిగిన వాడిని భక్తుడు అని అంటాం. అలాంటి వాడు ఆయన అంగీకరిస్తే అప్పుడు వీడు వాడిని దర్శించగలుగుతాడు. అప్పుడు వీడు వాడికి ప్రీతిపాత్రుడు అవుతాడు. 6వ అధ్యాయంలో చివర యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమ్మే యుక్తతమః. ఎవడైతే నన్ను నిరంతర ప్రీతితోటి భజన చేస్తుంటాడో వాడంటే నాకు చాలా ఇష్టం అన్నాడు ఆయన. భజన చేయడం అంటే మన ఉద్దేశం గంటలు తీసుకుని లేదా కర్రలు తీసుకుని ఇలా కొడుతూ వాయించడం అది భజన అని మన ఉద్దేశం. సామాన్యంగా ఎవడెవరాలు కూర్చుంటే వాడల్లా భజన చేస్తున్నాడు అంటాం, వాడిని భక్తుడు అని అంటాం. వాళ్ళు ఎంత భక్తి ఎలా పొంగిపోతుందో అని అంటాం. కానీ అలా చేస్తేనే వాడు భక్తుడని కాదు. ఈ భావన క్రమం అంతా లోపల ఎవడిలో సాగుతూ ఉంటుందో వాడిని తెలియాలి, వాడు కారణమని తెలియాలి, తను వాడికి చెందినవాడిని తెలియాలి, వాడి గుణాలు తెలియాలి, వాడి విభూతి తెలియాలి. ఇదంతా తన కోసం ఆయన ఏర్పరిచాడని తెలియాలి. తన కోసం ఏర్పడినటువంటి ఇంతటిని కలిగిన వ్యక్తిగా ఆయనను గుర్తిస్తున్నావా లేదా? ఇప్పటిదాకా అర్జునుడు ఆత్మసాక్షాత్కారం కలిగితే ఆత్మను తెలుసుకుంటే అయిపోయింది, మొత్తం అంత యోగ్య మారిపోయాను అనుకున్నాడు ఆయన. కానీ అలా ఉండే యోగ అంటేనే నాకు చాలా ఇష్టమయ్యా అన్నాడు ఆయన. మరి అలా ఉండాలంటే మరి నువ్వెవడు ఎంతకేమి? ఇది తెలియాలి కదా. నువ్వెవడవో తెలిస్తే అప్పుడు నీ యందు ప్రీతి కలిగి ఉండడం అంటే ఏమిటో తెలుస్తుంది. అప్పుడు నీకు సేవ చేయడం అనేటువంటి తటస్థిస్తుంది. మరి ముందర నువ్వెవడు అసలు? నాకు తెలుసు నువ్వు కృష్ణుడివి అని, కానీ నువ్వు కృష్ణుడు అంటే కృష్ణుడేనా? నువ్వు మాకు కనిపించేటట్లుగా ఒక ఆకృతి కలిగి ఉండి మాతోటి పాటు తింటూ తిరుగుతూ కొడితే కొట్టించుకుంటూ ఆటలాడుతూ పాటలు పాడుతూ నువ్వేనా? వెనకాతల 4వ అధ్యాయంలో తన అవతార రహస్యాన్ని కూడా తను చెప్పాడు. ఎందుకోసం ఇట్లా తను ఈ లోకంలోకి వస్తాను అని కూడా చెప్పాడు ఆయన. దుష్కృతులను తొలగించడం కోసం తాను వస్తాను, సజ్జనులని ఆనందింపచేయడం కోసం నేను వస్తా. అయితే ఆ సజ్జనులను ఆనందింపజేయడం కోసం వచ్చేటటువంటి స్వరూపం తను ఎదురుకుండా కూర్చున్నది ఇదేనా? ఇప్పుడు ఇంతకీ చెప్పింది దాన్నేనా ఉపాసన చేయడం అంటే? తనని గురించినటువంటి విషయం స్పష్టంగా తెలియాలి. ఆ స్పష్టంగా తెలియాలి అని అంటే ఎట్లా? మరి ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు తనకంటే ఎదురుకుండా ఉన్నాడని తెలుసును, కానీ డ్రైవర్గా ఉన్నాడు ఆయన. కనుక డ్రైవర్గా ఉండే ఆయన ఆశ్రయించడమా, లేక ఆయనకి వేరే స్వరూపం ఏదైనా ఒకటి ఉందా? ఇది అడుగుతాడు కాబోలు అనుకున్నాడు ఆయన. అడిగేట్టుగా ఏం కనపడలేదు ఆయన. విన్నాడు చక్కగా, అలాగే నిమ్మకు నీరెత్తినట్టుగా ఊరుకున్నాడు అర్జునుడు. ఇదేమిటని ఇంత చెప్పి నా యందు మనసు పెట్టినవాడంటేనే నాకు ఇష్టం అంటే, మరి నీ యందు మనసు పెట్టడం అంటే ఏమిటయా? అసలు నువ్వెవరివి చెప్పాలి కదా, అడగాలి కదా, తెలుసుకోవాలి కదా. శ్రద్ధ ఉన్నవాడైతే ఏం చేస్తాడు పాపం? యోగ్యుడైనటువంటి గురువు కానీ జగద్గురువు కదా. అంచేత సరే వాడు ప్రశ్న వేసేదేమిటి? వేయకపోయినా పోనీ తనే చెబుదాం, ఎలాగూ చెబుదాం, అలాగే ఇంతసేపు దిగాను కదా, అలాగే ఇంత కష్టం పడుతున్నాను కదా, అడక్కపోయినా సరే చెబుదాంలే. నేనంటే ఏమిటో జ్ఞానం నీకు కలిగిస్తా, విజ్ఞాన సహితం నీకు కలిగిస్తా. నేనంటే సామాన్యమైనటువంటి తెలివి ఏమిటి ఉండాలో, ఎలా ఉండాలో, నేనంటే విలక్షణమైనటువంటి జ్ఞానం నీకు ఎలా ఉండాలో, అది ఏం తెలియాలో నీకు చక్కగా తెలియచేస్తా, జాగ్రత్తగా విను అని అర్జునుడికి హెచ్చరిక చేసి 6వ అధ్యాయాన్ని ముగించి 7వ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తున్నాడు. మయి ఆసక్త మనః పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు
నా గురించి తెలుసుకోవాలి, ఏ సంశయం అసంశయం, సంశయాలు రాకుండా ఉండేట్టు తెలుసుకోవాలి, సమగ్రం సంపూర్ణంగా తెలుసుకోవాలి. అది నీకు తెలియచేస్తా, నువ్వు వింటానంటే. మరి ఇది తెలిస్తే తప్ప వాడికి ఇష్టం కాదు అని అన్నప్పుడు మరి అదేమిటో తెలియచెప్పాయని వాడు అడగాలి కదా. అడగల. సర్లే పోన్లే, ఏమిటి అడిగేది, మన పిల్లాడే కదా, సరే చెప్దాంలే అని చెప్పడం ప్రారంభం చేశాడు. 7వ అధ్యాయం దగ్గర నుంచి ముందుకు సాగుతున్నాడు. దీనికి జ్ఞాన విజ్ఞాన యోగము అని పేరు. దాన్ని తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.